నమో విశ్వకర్మణే నమః. శ్రీ 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 సింహాద్రి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై, మాతా అన్నపూర్ణమాంబకు జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బుండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ. ఈ యొక్క వీడియోని మీ అందరికీ ఇలా అందజేసిన వారు శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ. సాక్షాత్తు సనారి విశ్వేశ్వరుల వారి సంవాదమునందు వేదాంత ప్రబంధమునందు ప్రథమాశ్వాసము 11వ భాగం 22వ ఎపిసోడ్ ఈరోజు తెలుసుకుందామా. మత్త కోకిల భూజలాగ్ని సమీర యోమము భూత పంచకమందునన్ తేజభాగము పాలుగొని నేత్రేంద్రియాత్వకు శ్రోతనా సాజిహేంద్రియ జ్ఞానపంచక సహజముగా కర్మేంద్రియ లోజముగా వాక్పాణి పాదోపస్థ పాయువులోర్విపాల్యో. తాత్పర్యము: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతములలో అగ్నితత్వము వలన నేత్రములు, చర్మము, చెవులు, ముక్కు, నాలుక అను 5 జ్ఞానేంద్రియములు ఏర్పడినవి. వాక్కు, చేతులు, కాళ్ళు, గుహ్యము, గుదము అనే 5 కర్మేంద్రియములు భూతతత్వము వలన కలిగినవి. ఆహ్లాదవృత్తము జ్ఞానేంద్రియములు చెప్పిన తావులు జ్ఞాపకముంచుము వాటికవే స్థానము చెప్పేదా కర్మేంద్రియముల చరణస్థాగుద గుహ్యవచ. అగ్ని తత్వము వలన ఏర్పడిన జ్ఞానేంద్రియములను, భూతతత్వము వలన ఏర్పడిన కర్మేంద్రియముల స్థానములను జ్ఞాపకము ఉంచుకోవలెను. జ్ఞానేంద్రియములను ఆశ్రయించి ఉన్న తన్మాత్రలను గూర్చి తెలియజేస్తాను. శబ్దములు రూపరసగంధ స్పర్శలైదు పంచతన్మాత్రలుగా వివరించినావు. రసమునకు రసమునిచ్చి ఆరాసి సకము పంపకములాయి తన్మాత్ర భావమిటుల. తాత్పర్యము: జలతత్వము వలన 5 తన్మాత్రలు ఏర్పడి జ్ఞానేంద్రియములలో నాలుకయందు రస తన్మాత్ర రూపమున ప్రధాన భాగమై ఉండి మిగిలిన 4 భాగములు చెవులు యందు శబ్ద తన్మాత్రగా, కంటి యందు రూప తన్మాత్రగా, ముక్కు యందు గంధ తన్మాత్రగా, చర్మమునందు స్పర్శ తన్మాత్రగా పంపకము చేయబడెను. యోమార్ధ చతుర్భాగము ఈ మానవులందు బుద్ధి విను చిత్తమనో కోమలి హంకృతులాయెను. ఆమీదట జీవి పరుడు అమరిన తనువన్. ఆకాశతత్వము వలన బుద్ధి, చిత్తము, మనస్సు, అహంకారము అనే 4 అంతఃకరణములు ఏర్పడి ప్రధానమైన 5వ భాగము జ్ఞాన స్వరూపుడైన పరమాత్మ జీవభావమున అమరి దేహము కలిగినది. వినుము ప్రాణేంద్రియంబులు నిందులోను కలసి దేహంబు సంపూర్ణ కలలు గలిగి ప్రాణపానముదాన సంప్రాప్తమగును వ్యానవాయువు మరియు.
సమానమైదు. ఇలా నిర్మాణమైన దేహమునందు వాయు తత్వమైన ప్రాణవాయువు, ఉపానవాయువు, ఉదానవాయువు, వ్యానవాయువు మరియు సమానవాయువు అని పంచ ప్రాణములు ప్రవేశించి సంపూర్ణ కళలు ఏర్పడినవి. ఇలా స్థూల శరీరమునందు 25 తత్వములుగా పంచభూతములు పంచీకరణము చెందిన విధానమును నీకు సూక్ష్మ మార్గమున దండకం రూపంలో తెలియజేస్తాను, ఆలకించుము. ఇదండి ఈనాటి సనారి విశ్వేశ్వరుల వారి సంవాదం. తిరిగి మరొక ఎపిసోడ్లో దండకం నుంచి ప్రారంభిద్దాం. జై గురుదేవ, జై శనారీశ్వర.